నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం పైన కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ నెల 20వ తారీఖున అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ డబ్బులను కలిపి విడుదల చేస్తున్నామని కింజరాపు అచ్చెన్నాయుడు గారు వెల్లడించడం జరిగింది. కానీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల డేటా అనేది ఇంకా రెడీ కాకపోవడం, అదేవిధంగా రైతు సేవా కేంద్రాల్లో చాలా మంది రైతులు వేలిముద్ర వేయకపోవడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ యోజన పథకంపై డేట్ అనేది ఖరారు కాకపోవడం, ఇవన్నీ కూడా కారణాలుగా గుర్తించి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన నిధులను ఈ నెల 20వ తారీఖున రైతుల ఖాతాలోకి జమ చేయలేదు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నామనే విషయాన్ని అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేయడానికి ఆమోదం తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5,000, పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా 2,000, మొత్తం కలిపి 7,000 ప్రతి రైతుల ఖాతాలోకి జమ కావాలంటే రైతులందరూ కూడా ఖచ్చితంగా ఇలా చేయాల్సి ఉంటుంది. మరి ఏపీ ప్రభుత్వం ఈ పథకం యొక్క తుది అర్హుల జాబితా అనేది రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి ప్రతి రైతులు కూడా ఈ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క అర్హుల జాబితాలో మీరు ఉన్నారా లేరా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. మీరు అర్హులై ఉండి కూడా అర్హుల జాబితాలో మీ పేరు లేకపోతే ఏం చేయాలి, మరి ఏ విధంగా ఈ డబ్బులు అనేవి మీరు పొందాలనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈకేవైసీ చేయించుకునే రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అనేవి వర్తిస్తాయండి. రైతులకు ఒకేసారి 2 పథకాల నగదు జమ కానుంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామనే హామీ అమల్లో భాగంగా ఏడాదిలో 3 సార్లు పీఎం కిసాన్తో పాటుగా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఎలా ఉంటే తొలి విడత నిధుల జమకు ముందే అర్హుల జాబితా పైన తుది కసరత్తు సాగుతుంది. పీఎం కిసాన్ నిధులు వచ్చే వారం విడుదల చేయడంతో వాటితో పాటుగానే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసేలా ప్రభుత్వం కార్యాచరణ ఖరారు చేస్తుంది. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రం ప్రతి ఏటా అర్హులైన రైతులకు ఏటా 3 సార్లు 2,000 చొప్పున 6,000 అందిస్తుంది. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పీఎం కిసాన్తో పాటుగా 3 విడతలుగా 14,000 రూపాయలను రైతుల ఖాతాలోకి జమ చేయనుంది. తొలుత ఈ నెల 20వ తేదీన పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తే వాటితో పాటుగానే అన్నదాత సుఖీభవ నిధులు కూడా జమ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే కేంద్రం వచ్చే వారం ఈ పథకం అమలు దిశగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీంతో ఏపీ ప్రభుత్వం ఆ సమయంలోనే ఏపీ రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తుంది. కాగా ఈ పథకం కోసం అర్హుల జాబితాను ఏపీ వ్యవసాయ శాఖ ఇప్పటికే దాదాపు ఖరారు చేసింది. అన్నదాత సుఖీభవ పథకం ఎంపికలో ప్రభుత్వం అర్హుల ఖరారుపైన జిల్లాల నుంచి సమాచారం సేకరిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి 45,64,005 మంది రైతులు అర్హత సాధించినట్లు తెలుస్తుంది. వారిలో 44,30,149 మందికి రైతులకు ఈకేవైసీ పూర్తి కాగా 1,20,148 మందికి సంబంధించి ఈకేవైసీ పెండింగ్లో ఉంది. సాంకేతిక సమస్యలు, రెవెన్యూ చిక్కులు ఎదురవడంతో లక్షలాది మంది రైతుల వివరాలు పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. గత ప్రభుత్వం చేపట్టిన భూ సమగ్ర సర్వే సందర్భంగా అనేక భూ సమస్యలు తలెత్తాయి. ఎప్పటికీ అవి పరిష్కరించలేని స్థితిలో ఉండడంతో అన్నదాత సుఖీభవ దరఖాస్తు చేసేందుకు ఇవి ఆటంకంగా మారాయి. గత ప్రభుత్వం డీపట్టా, ఆర్ఓఎఫ్ఆర్ సాగుదారులకు రైతు భరోసా వర్తింపజేసిన అన్నదాత సుఖీభవ వారికి ప్రభుత్వం అర్హులుగా గుర్తిస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక అర్హుల జాబితాలను వ్యవసాయ శాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల్లో పంపించారు. దీంతో అర్హుల గుర్తింపు ఈజీ అయ్యింది. వివరాలు లేని వారు మాత్రం బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పథకం సాయాన్ని జూన్ 20వ తారీఖున విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజులు ప్రకటించింది. కానీ చెప్పే తేదీకి రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు. అయితే పీఎం కిసాన్ 20వ విడత నిధులు విడుదల ఆలస్యం కావడం వల్లే ఇలా జరిగింది. ఈ నెలాఖరు నాటికి కేంద్రం ఈ నిధులను విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి అన్నదాత సుఖీభవ సాయం కూడా అప్పుడే రైతులకు అందనుంది. పీఎం కిసాన్ 20వ విడత సాయాన్ని జూన్ 20వ తారీఖున విడుదల చేస్తామని కేంద్రం నుంచి తమకు సమాచారం అందిందని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే చెప్పారు. అందుకే తాము కూడా అదే రోజున అన్నదాత సుఖీభవ సాయాన్ని రిలీజ్ చేసే ప్రణాళికతో ఉన్నట్లు పేర్కొన్నారు. పీఎం కిసాన్ అందిస్తున్నటువంటి 2,000ను అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి తొలి విడతలో 7,000గా రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నట్లు మీడియా సమావేశంలో వివరించారు. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి 20,000 సాయం అందుతుంది. తొలి విడతగా జూన్ నెలలో 7,000 రూపాయలు, అక్టోబర్ నెలలో 2వ విడతగా 7,000 ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. 3వ విడతగా 2026 జనవరిలో 6,000 రూపాయలు అందజేస్తారని సమాచారం. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో 20వ విడత తేదీకి సంబంధించి ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు. ఫిబ్రవరి 24న 19వ విడత సాయం విడుదలైనట్లు మాత్రమే ఉంది. రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఉంది. అంతేగాని 20వ విడత ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. పీఎం కిసాన్ పథకం ద్వారా ఏటా 6,000 రూపాయలు రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తుంది కేంద్రం. ప్రతి 4 నెలలకు 2,000 రూపాయలు చొప్పున రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తుంది. చివరిసారిగా 19వ విడత ఫిబ్రవరిలో రైతుల ఖాతాలోకి 2,000 పడ్డాయి. కాబట్టి 20వ విడత జూన్లో విడుదల కావాలి. ఈ నెల పూర్తి కావడానికి ఇంకా 9 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ఈ నెలాఖరు వరకు సాయం విడుదల కావచ్చు.
ఈ తేదీపై స్పష్టత వస్తే అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా అదే రోజున రైతుల ఖాతాలోకి జమ అయ్యే అవకాశం ఉంటుంది. పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్రం సూచిస్తుంది. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఓటీపీ ద్వారా సింపుల్గా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. పీఎం కిసాన్ యాప్ ద్వారా ఫేస్ రికగ్నైజేషన్తో కూడా పూర్తి చేసుకోవచ్చు. కాగా అన్నదాత సుఖీభావ రైతులకు మాత్రం ఈకేవైసీ ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం చెప్పింది. 1.45 లక్షల మంది రైతులు మాత్రమే రైతు సేవా కేంద్రాలకు వెళ్లి వేలిముద్రలు వేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచిస్తుంది. ఇప్పటికే దాదాపు అందరూ రైతులు కూడా దీన్ని పూర్తి చేసినట్లు గతంలో పీఎం కిసాన్ కి వేలిముద్రలు వేశారో వారికి అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులుగా. ఎవరైతే గతంలో పీఎం కిసాన్ కి వేలిముద్రలు వేయని వారు ఉంటే వారు మాత్రమే ఇప్పుడు ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశాలు కాదు అని చాలా మంది రైతులు కంగారు పడ్డారు. అందుకే ప్రభుత్వం చెక్ స్టేటస్ అనే ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికోసం రైతులు ప్రభుత్వ వెబ్సైట్ అన్నదాత సుఖీభావ .ap.government.in అనే వెబ్సైట్లోకి వెళ్లి చెక్ స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. రైతు ఆధార్ నెంబర్ను నమోదు చేసి పక్కనే ఉండే ఆప్షన్ను ఎంటర్ చేయాలి. సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అర్హుల వివరాలు కనిపిస్తాయి. అంతేకాదు ఆ రైతు సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు మరొక అవకాశం కల్పిస్తుంది అంటున్నారు. వ్యవసాయ శాఖ వెబ్లాండ్ ద్వారా అర్హుల జాబితాను తయారు చేసింది. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కుటుంబం యూనిట్గా అర్హులను గుర్తించారు. 6 అంచెల వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఇక ఈ పథకానికి ఎవరైతే అనర్హులు ఉంటారో వారికి కూడా కారణాలైతే సూచించింది ప్రభుత్వం. కుటుంబం మొత్తం యొక్క ఆదాయం అనేది పట్టణ ప్రాంతాల్లో 12,000కు, గ్రామీణ ప్రాంతాల్లో 10,000కు మించకూడదు. అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరు మీద రైస్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. కుటుంబంలో ఎవరి పేరు మీదైనా 4 చక్రాల వాహనం కారుగాని ఉన్నట్లయితే పథకానికి వర్తించరు. ట్యాక్సీ కానీ, ట్రాక్టర్ కానీ, ఆటో కానీ మినహాయింపు ఇచ్చారు. కుటుంబానికి మాగాని 3 ఎకరాల లోపు, మెట్ట 10 ఎకరాల లోపు, రెండూ కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే, గ్రామీణ ప్రాంతాల్లో 1500 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండకూడదు. కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఉంటే పథకం అనేది వారికి వర్తించదు. ఈ మార్గదర్శకాలను పాటిస్తూ మీరు అర్హులై ఉండి కూడా అర్హుల జాబితాలో మీ పేరు లేనట్లయితే రైతు సేవా కేంద్రానికి వెళ్లి మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఏపీ ప్రభుత్వం. పీఎం కిసాన్ సంబంధించి 20వ విడతను ఈ నెలాఖరుకు విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి దానితో పాటు అన్నదాత సుఖీభావాన్ని కూడా విడుదల చేస్తారని సమాచారం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందరికీ అందిస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.